ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ సునీత హ్యాపీ వరల్డ్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య నేను వీడియోస్ పెట్టట్లేదు, కొంచెం డిలే అయింది. ఇంకా నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందరికి కొన్ని మంచి టిప్స్తో వచ్చాను. ఫస్ట్ టిప్, ఇది పుల్కాలు కాల్చుకునే ప్యాన్ ఫ్రెండ్స్. నా దగ్గర యూస్ చేయట్లేదు ఎక్కువగా ఈ ప్యాన్. ఇప్పుడు ఇది హాట్ పాట్స్ వాడుకునే స్టాండ్ కింద కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇది రెండు విధాలుగా మీరు యూస్ చేసుకోవచ్చు. పుల్కాలు ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు స్టవ్ మీద, ఏమైనా హాట్ పాట్స్ పెట్టడానికి, ఏమైనా క్యాసరోల్స్ పెట్టడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్కి చూద్దాం. మనం పూజా గదిలో కానీ ఒక చిన్న ఏరియాలో కానీ డస్ట్ పడినప్పుడు అస్తమానం మాప్ వాడడానికి కొంచెం కష్టం కదా ఫ్రెండ్స్. సో నేను ఇలాంటి డస్ట్ ప్యాన్ బ్రష్ వాడుతున్నాను. బ్రాండ్ వచ్చేసి స్పాట్ జీరో. ఇది నేను కొన్న బ్రాండ్ ఫ్రెండ్స్. ఇదేమి స్పాన్సర్షిప్ కాదు. సో మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, కానీ ఇలాంటి డస్ట్ ప్యాన్ బ్రష్ వల్ల మనం చిన్న ఏరియాస్ క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, డస్ట్ చాలా ఈజీగా వస్తుంది. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ వల్ల మైన్యూట్ డస్ట్ కూడా మనం ఈజీగా లాగేయచ్చు. చిన్నపిల్లలు కూడా దీన్ని యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడ్డానికి ట్రెండీగాను, పైగా క్లీన్ చేయడానికి ఈజీగా కూడా ఉంది. సో మీకు ఈ టిప్ నచ్చింది కదా ఫ్రెండ్స్. దీంతో పాటు మనం వెట్ వైప్ యూస్ చేస్తే, ఎనీ బ్రాండ్ వెట్ వైప్ ఫ్రెండ్స్, అది క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పండగలప్పుడు ఫెస్టివల్స్లో మనకి ఎక్కువ టైం ఉండదు కదా ఫ్రెండ్స్, చాలా పనులు ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి టిప్స్ ఫాలో అవుతే మనం ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫ్లోర్ కూడా ఎంత షైనీగా ఉందో. సో ఈజీగా చేయొచ్చు, ప్లస్ ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయక్కర్లేదు. సో ఈ టిప్ మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఏంటి ఫ్రెండ్స్, ఆశ్చర్యపోతున్నారా? కొత్త డ్రెస్ ఏమిటి, బుక్ ఏంటి, రెండింటికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఈ కొత్త డ్రెస్ కొనుక్కున్నప్పుడు కొత్త ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే, మనకు ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి కదా ఈ కొత్త ఐటమ్స్ కొన్నప్పుడు, అవి డస్ట్బిన్లో పడేయకుండా వీటిని కూడా ఎలా రీయూజ్ చేయొచ్చు అని ఆలోచించాను. అలాంటప్పుడు మన బుక్స్ చదివినప్పుడు ఒక పర్టికులర్ చాప్టర్ కానీ ఒక్కొక్కసారి బుక్ మొత్తం కంప్లీట్ చేయలేం. సో అలా మనం బుక్ మార్క్ కింద ఇది వాడచ్చు. సో చూడండి, ఇది చూడ్డానికి నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, యూస్ఫుల్గా కూడా అనిపించింది. మనం పిల్లల్లో కూడా రీడింగ్ హ్యాబిట్ని పెంచడానికి ఇలాంటివి వాడితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అవి బుక్స్ చదువుతారు. పైగా ఇది పడేయకుండా మళ్ళీ మనం రీయూస్ చేసుకుంటే మనం సేమ్ రిసోర్స్, అంటే ఎక్కువగా వేస్ట్లో పడేయకుండా దాన్ని ఏదో ఒక యూస్కి పెట్టిన వాళ్ళు అవుతాం. మనం ఎన్నోసార్లు వాడితే అది మనకే కాకుండా మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో కూడా డస్ట్ ఎక్కువ పేరుకుపోకుండా ఉంటుంది. అది నేను బిలీవ్ చేస్తాను ఫ్రెండ్స్. రీయూస్ చేయాలి, మనం వేరేగా కొత్త ఐటమ్స్ కూడా వీటితో తయారు చేసుకోవాలి ఇఫ్ పాసిబుల్. సో నాకున్న లిమిటేషన్స్లో నేను ఇలా యూస్ చేస్తున్నాను. మీకు ఈ ఐడియా నచ్చితే నేను సంతోషిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు కూడా ఇది వాడతారు కదా ఈ టిప్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చింది. మిమ్మల్ని ఈ విధంగా కలుద్దాం అనుకున్నాను, కలిసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొత్త వీడియోస్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.